తినడానికి కూడా లేని స్థితి నుంచి ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగిన స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక జీవిత గాథ. బతికింది 39 సంవత్సరాలే అయినా, వందల ఏళ్ల పాటు చెప్పుకోదగ్గ విశేష జీవితం ఆయనదే. చదివేది ఒక్కసారి అయినా 100 సార్లు చదివినట్లు గుర్తుపెట్టుకోదగ్గ జ్ఞాపక శక్తి ఆయనదే. చూడటానికి సామాన్యుడిలా కనిపించిన సాక్షాత్తు దివి నుంచి భువికి దిగి వచ్చిన దైవ స్వరూపుడు ఆయన. తినటానికి తిండి కూడా లేకపోయినా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ప్రశంసించిన మహా గొప్ప మనిషి ఆయన. పుట్టింది మన భారతదేశంలోనే అయినా విశ్వమానవుడాయన. ఆ ఏక సంతాగ్రహి, ఆ మేధావి పేరు బాల్యంలో నరేంద్రనాథ్ దత్త, యవ్వనంలో స్వామి వివేకానంద. ఈ రోజు ఆయన శాశ్వత నిద్రలోకి చేరుకున్న రోజు. ఈ నేపథ్యంలో వివేకానందుడి స్ఫూర్తిదాయకమైన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే స్వామి వివేకానంద పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఏవి? ఆప్షన్ ఏ యువజన దినోత్సవం, ఆప్షన్ బి రామకృష్ణ మఠం. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని విజ్ఞప్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? తన ఉపన్యాసాల ద్వారా మన దేశాన్ని జాగృతం చేయడమే కాకుండా యోగా, వేదాంత శాస్త్రాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందకే దక్కుతుంది. తన సూక్తులతో భారతీయ యువతకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శి ఆయన. పాశ్చాత్య దేశాల్లోకి అడుగుపెట్టిన తొలి హిందూ సన్యాసి కూడా ఆయనే. భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన ముఖ్యుల్లో స్వామి వివేకానంద ఒకరు. రామకృష్ణ మఠాన్ని స్థాపించి సమాజంపై అత్యంత ప్రభావం చూపిన ఆయన 1862 జనవరి 12న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. బాల్యం నుంచే నిస్వార్థ గుణాన్ని, ఔదార్య లక్షణాలను కనబరిచారు. ఎవరు ఏది అడిగినా కాదనేవారు కాదు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉండేవారు. వివేకానందుడు ఆటల్లో, చదువుల్లో ముందుండేవారు. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. మెట్రిక్యులేషన్ పాస్ అయి కాలేజీలో చేరిన ఆయనలో రోజురోజుకి జ్ఞాన తృష్ణ అధికమైంది. దైవం గురించి తెలుసుకోవాలనే పరమ ఆసక్తి కలిగింది. చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలతో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని సైతం ఔపోసన పట్టారు. తన సందేహాలను ఎంతో మంది పండితుల వద్ద వెలిబుచ్చారు. వాదనల్లో ఆరితేరిన వాళ్ళు కూడా వివేకానందుణ్ణి సంతృప్తి పరచలేకపోయారు. ఈ క్రమంలో వివేకానందుడు కాళికాదేవికి గొప్ప భక్తుడిగా పేరొందిన రామకృష్ణ పరమహంసను ఒకసారి కలిశారు. వివేకానందుడి ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రామకృష్ణ పరమహంస వివేకానందుడితో మాట్లాడుతూ, నేను ఎన్నో రోజులుగా నీకోసం చూసి అలిసిపోయాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. ఆ వ్యక్తి మరెవరూ కాదు, నువ్వే. నీవు సామాన్యుడవు కావు, దైవ స్వరూపుడవు అని చెప్పారు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే స్త్రీలను, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పారు. దీంతో వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారిపోయారు. నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై కోరికలను తగ్గించుకుని సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. కొన్నాళ్లకు డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి అకాల మరణంతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో వివేకానందుడు కొద్ది రోజుల పాటు టీచర్గా పనిచేశారు. తద్వారా కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా పెట్టగలిగారు. ఈలోపు గురువు గారి ఆరోగ్యం క్షీణించింది. రామకృష్ణ పరమహంస గారికి గొంతు క్యాన్సర్ సోకింది. దీంతో వివేకానందుడు ఉద్యోగం మానేసి గురువు సేవలో మునిగారు. మరోవైపు రామకృష్ణుల వారి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన వివేకానందుణ్ణి పిలిచి ఆయనకు తన ఆధ్యాత్మిక శక్తులన్నీ ధారపోశారు. నువ్వు ఇప్పుడు సర్వశక్తిమంతుడవని చెప్పి కన్నుమూశారు. దీంతో రామకృష్ణుల వారి శిష్యులందరూ కలిసి ఆయన పేరు మీద మఠం స్థాపించారు. వివేకానందుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యారు. మన దేశాన్ని తన ఇల్లుగా మార్చుకున్నారు. ప్రజలను సోదర సోదరీమణులుగా భావించారు. వారి కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే తన ఆస్తి అనుకున్నారు. చాలా సార్లు తన దగ్గర డబ్బు లేక పస్తులున్నారు. భారతదేశం భిన్న మతాల, భిన్న తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండూ కలిస్తే మానవ జాతి మంచి పురోగతి సాధించగలదని వివేకానందుడు ఆశించారు. దీంతో అమెరికా వెళ్లి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకున్నారు. ఆయన ప్రయాణ ఖర్చుల కోసం దేశం నలుమూలల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. కానీ తనకు ఎంత కావాలో అంతే స్వీకరించారు. మిగతా ధనాన్ని దాతలకు ఇచ్చేశారు. వివేకానందుల వారు 1893 జులైలో షికాగో నగరానికి చేరుకున్నారు. అక్కడ సర్వమత సమ్మేళనానికి ఇంకా 3 నెలల సమయం ఉండడంతో అప్పటి వరకు అక్కడే ఉండి స్థానికుల సహాయ సహకారాలతో చిన్న చిన్న సభల్లో ఉపన్యసించేవారు. నెమ్మదిగా చాలా మంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో జాన్ హెన్రీ రైట్ అనే ఆచార్యుడి సాయంతో సెప్టెంబర్ 11న సర్వమత సదస్సులో పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధుల్లో వివేకానంద చిన్నవాడు. సదస్సులో తన ప్రసంగానికి ముందు గురువైన రామకృష్ణుల వారిని, సరస్వతీ దేవిని వివేకానందుడు మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
తర్వాత అనర్గళంగా ఉపన్యాసమిచ్చారు. దానికి సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో అమెరికా ప్రజలకు వివేకానందుడు ఆరాధ్యుడయ్యాడు. అనతి కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలిచారు. వాదనల్లో వివేకానందుల వారిని గెలవగలిగిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అలాంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు. స్వామి వివేకానందను సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యమంటూ ఒక పత్రికలో పేర్కొన్నారు. స్వామీజీ కృషి వల్ల అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ మనం దేశం పట్ల గౌరవం ఏర్పడింది. 4 ఏళ్ల విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ భారతదేశానికి విచ్చేశారు. అప్పటికే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. స్వామీజీ 1897 జనవరి 15న కొలంబోలో దిగగానే ఆయనకి చక్రవర్తికి లభించినంత అపురూప స్వాగతం లభించింది. తర్వాత ఎక్కడికి వెళ్లినా తన గురువు సందేశాన్ని వ్యాప్తి చేశారు. వివేకానందుల వారు గొప్ప తాత్వికులు. ఆయన బోధనలు అద్వైత వేదాంతం, తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడతాయి. జీవుడే దేవుడు అనేది ఆయన మంత్రంగా మారింది. మానవ సేవే మాధవ సేవ అని ప్రతిపాదించారు. వ్యక్తి మోక్షం కోసం, ప్రపంచ హితం కోసం రామకృష్ణ మఠమనే నినాదమిచ్చారు. ఆధ్యాత్మిక శక్తిని సముపార్జించండి, ఇతర ధర్మాలను నిందించొద్దు. ప్రతి మతంలో, ప్రతి సిద్ధాంతంలో ఎంతో కొంత మంచి ఉంటుంది. ప్రసంగాలు మాని ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. గమ్యం చేరేదాకా ఆగొద్దు. జాగృతులు కండి, నమ్మకాన్ని సడలనీయకండి. భయం విడనాడండి. భయం పెద్ద పాపం. ఆరంభం స్వల్పంగా ఉందని నిరాశపడొద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసం ప్రదర్శించండి. సహచరులకు నాయకత్వం వహించొద్దు. వారికి మీ సేవలు అందించండి. మందలో ఉండకు, 100లో ఉండడానికి ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకు. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. మతమనేది సిద్ధాంత రాద్ధాంతాల్లో లేదు, ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది అంటూ స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల స్వామి ఆరోగ్యం దెబ్బతింది. 1902 జూలై 4న రాత్రి 9 గంటల సమయంలో బేలూరులోని మఠంలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. స్వామి వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే 40 ఏళ్ల కన్నా ఎక్కువ జీవించలేదు. ఆయన భౌతికంగా దూరమైన బోధనల ద్వారా నిత్యం ప్రజల మనస్సులో చిరంజీవిగా ఉండిపోయారు.